की गो माता की ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే బొట్టు పెట్టుకుంటే నువ్వు ఒక హిందూ అని తెలుస్తుంది, నువ్వు ఒక సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళని తెలుస్తుంది, నువ్వు రాముని నమ్ముతున్నావు, కృష్ణుని నమ్ముతున్నావు, భగవంతుని నమ్ముతున్నావు అనేది ఒకటి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొద్దున లేస్తే మనం ఏం పెట్టాలి? ఖచ్చితంగా బొట్టు పెట్టాలి. అదే విధంగా వారంకి ఒకసారి ఏం చేయాలి? మీరందరూ కూడా ఏం చేయాలి? వారంకి ఒకసారి గుడికోవాలి. దాంతో పాటు వారంకి ఒకసారి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చేయాలి. మీరు చేస్తారా హనుమాన్ చాలీసా? ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చేయాల్సిందే. విరాట్ కోహ్లీ హనుమాన్ చాలీసా చేస్తాడు, సురేష్ రైనా హనుమాన్ చాలీసా చేస్తాడు, వీళ్ళందరూ హనుమాన్ చాలీసా చేస్తాడు. మనం మాత్రం చేస్తలేం కదా. టీవీలో వాళ్ళు 6 కొడితే మనం సపోర్ట్లు కొడుతున్నాం. మనము 6 కొడితే సపోర్ట్లు కొట్టాలి. వాళ్ళు ఎప్పుడు కొడతారు? మనం హనుమాన్ చాలీసా, రామాయణం ఇట్లాంటివి మనం వింటే చేస్తే మనం కూడా లైఫ్ లో ఏమవుతాము? చాలా సక్సెస్ఫుల్ అవుతాం. రెండోది సనాతన ధర్మం అంటే మన హిందూ ధర్మం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మన ధర్మంలోనే ఉండాలి. రామునికి ఫుల్ కష్టాలు వస్తాయి. రాముడు కష్టాలు వచ్చినాయని చెప్పి ఎప్పుడైనా అధర్మం పాటించిండా? పాటించలేడు కదా. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా సరే సత్యాన్ని పాటించాలి, సనాతన ధర్మాన్ని మీరు పట్టుకొని ఉండాలి. ఒక మంచి పని చేయాలి అంటే 100 దుష్టశక్తులు వస్తాయి. సాక్షాత్తు అప్పట్లో విశ్వామిత్ర మహర్షి అడవిలల్లా లోక కళ్యాణం కోసం ఆయన యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటే రాక్షసులందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నాయంటే ఆ హోమగుండాలల్లా మాంసం వేస్తుండే, మాంసము రక్తం ఇవన్నీ వేస్తుండే. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడు? దశరథ మహారాజు దగ్గరకు వచ్చి రాముని లక్ష్మణుని పంపిమని అడుగుతాడు. ఎందుకు పంపిమని అడుగుతాడు? ఆ రాక్షసులని వధించడానికి. సో ఖచ్చితంగా ఇక్కడ మంచి అయినా సరే అక్కడ ఏదో ఒకటి నెగిటివ్ అయితేనే ఉంటుంది. రైట్? మంచి పని చేయాలంటే చాలా కష్టం. బట్ బరాబర్ ఎవడైతే మంచి పని చేస్తాడో వాడి లైఫ్ లో 100% సక్సెస్ అవుతాడు. మన ధర్మం మీద దాడి అయితే యాక్షన్కి ఏముండాలి? రియాక్షన్ ఉండాలి. గాంధీ తాత అప్పట్లో ఏం చెప్తుండే అంటే ఎవడన్నా ఒక చెంప మీద కొడితే ఏం చెప్తుండే ఆయన? ఇంకో చెంప చూపి అంటుండే. ఛత్రపతి శివాజీ భగత్ సింగ్ ఒక చెంప మీద కొడితే 100 కొట్టురు అంటుండే. బరాబర్ అంటుండే. అట్లా మనం కావాలి. గాంధీ తాతలకు ఉన్నాం అనుకో మనము కష్టం అవుతుంది. మీ అందరి లోపల ఛత్రపతి శివాజీ కావాలి. మీ అందరి లోపల ఒక ఛత్రపతి శివాజీ కావాలి అని అంటే చిన్నప్పటి నుండి రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటివి మీరు చదవాలి. ఛత్రపతి శివాజీ నార్మల్గా కాలేదు. చిన్నప్పటి నుంచి జీజియాబాయి వాళ్ళ తల్లి సమర్థ రామదాసు గురువు ఆయనకి ఎప్పుడు ఒకటి ఇవే చెప్తుండే, రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవి చదువు అని చెప్పి ఆయనకి చదివిస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ అప్పట ఎంత దాడి అవుతుండే మన మీద అంటే మన గుళ్ళు గులగొట్టేసిపోయి కొన్ని లక్షల గుళ్ళు లాస్ అయిపోయినాం మనము. మన దగ్గర ఉన్న గ్రంథాలను లాస్ అయిపోయినాం మనము. అసలు మనం తిరగలేకపోతుండే. ఆ టైంలో ఛత్రపతి శివాజీ మహారాజు మళ్ళీ కాషాయ జెండా ఎగిరేసి మన హిందువులని అంటే మన సామ్రాజ్యాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని పునఃస్థాపించిండు అని అంటే ఛత్రపతి శివాజీతో పాటు వాళ్ళ తల్లి జిజియాబాయి కారణం. దాంతో పాటు ఇంకొకరు కారణము సమర్థ రామదాస్ గారు కారణం. సమర్థ రామదాస్ గారు తెలుసా మీకు ఎవరు? ఛత్రపతి శివాజీ యొక్క గురువు. ఆయన ఒక రోజు మొత్తం అధర్మం చూసి చనిపోదాం అనుకునే టైంలో రాముడు ప్రత్యక్షం అవుతాడు. అరే ధర్మం కోసం అధర్మం మెరిగిపోతుందని నువ్వు చనిపోతే ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడు? ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడు అని అంటే నువ్వు చనిపోవద్దు, నువ్వు ధర్మ స్థాపన చేయాలి, ధర్మవీరులను తయారు చేయాలి. ధర్మవీరులు అంటే ఎవరు? వీటిలో మీరు కూర్చురు, మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తారు, మీరు అందరూ ధర్మవీరులే. మీలాంటి వాళ్ళని తయారు చేయాలి, మంచిగా శక్తి ఉన్న వాళ్ళని తయారు చేయాలి. నువ్వు ఆ పని చెయ్యి అని అంటే చనిపోయేట అయినా అప్పుడు ఏం చేస్తాడు? చనిపోకుండా హిమాలయాలకు పోతాడు. హిమాలయాలకు పోయి ఆయన ఏం చేస్తాడంటే తపస్సు చేసి మొత్తం తపశక్తి కూడగొట్టుకొని రివర్స్ వస్తుంటే సాక్షాత్తు హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై హనుమంతుడు ఆయనకి కాషాయ వస్త్రాలు ఇస్తాడు. దాంతో పాటు ఒక కమండలము, అదే విధంగా వాళ్ళు పట్టుకునేది ఒకటి ఇస్తాడు. అది ఇచ్చి సమర్థ రామదాసు గారు గల్లీ ఊరూరు తిరిగి హనుమంతుని యొక్క గుళ్ళు పెట్టిండు. ఇప్పుడు ప్రతి ఊర్లో హనుమంతుని గుడి ఉంటుందిగా. దానికి రీజన్ ఎవరో తెలుసా మీకు? వన్ ఆఫ్ ద రీజన్ సమర్థ రామదాసు గారు. ఈ రోజు ఇన్ని గుళ్ళు ఉన్నాయి హనుమంతునికి అంటే రీజన్ ఎవరు అంటే సమర్థ రామదాసు గారు. గుడే కాదు, గుడి పక్కన ఆయన ఒక వ్యాయామశాల కట్టిండు. వ్యాయామశాల ఎందుకు కట్టిండు అని అంటే నేను పోయి గుళ్ళో పూజ చేసుకుంటా రామ 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 అని చెప్పేసి. అవతల వచ్చి దాడి చేస్తే మనం ఊకోవద్దు కదా. ఏం చేయాలి? మనము రియాక్ట్ కావాలి. అందుకే మనము భక్తి అంటే స్పిరిచువల్ గానే కాదు మన దేహ దారిలో కూడా మంచిగా ఉండాలి అని చెప్పి పక్కన ఏం పెట్టిండు? ఆయన వ్యాయామశాలలు పెట్టిండు. ఎవరు? సమర్థ రామదాస్ గారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గరికి సమర్థ రామదాస్ గారు పోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేస్తాడంటే ఒక చిట్టిలో రాసి సమర్థ రామదాస్ ఇట్లా బౌల్ పట్టుకుంటాడు. భిక్షకు పోతే ఆయన భిక్షలు వేసేస్తాడు. సమర్థ రామదాస్ గారు అది ఓపెన్ చేసి చూసి ఏముంటదంటే నా రాజ్యాన్ని నువ్వు తీసుకో అంటాడు శివాజీ మహారాజ్ సమర్థ రామదాస్ కి. సమర్థ రామదాస్ గారు అప్పుడు ఏం చెప్తారు అంటే నేను సాధువుని, నేను భిక్షువుని, నేను అడుక్కుంటాను, నేను నీ రాజ్యం ఏం చేయాలి? నా ప్రతినిధిగా నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించు. కాకపోతే నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఏం చేయాలి అంటే కాషాయ జెండా ఎగిరాలని చెప్పిండు. ఏం చెప్పిండు? అందుకే శివాజీ మహారాజ్ ఎక్కడ పోతే అక్కడ ఏం ఎగిరింది? కాషాయ జెండా ఎగిరింది.
మన హిందువులం ఈరోజు ఇంత ఓపెన్ ప్లేస్ లా మంచిగా ధైర్యంగా కూర్చున్నాము అని అంటే రీజన్ ఎవరు? సమర్థ రామదాస్ గారు, అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్. లిటరల్ గా బంగ్లాదేశ్ పాకిస్తానే కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే నాకు తెలిసి దాదాపు అన్ని కూడా మనం ఉండకపోతుండే. మనం ఉంటుండే కానీ ఇట్లా ఉండకపోతుండే. మనం ఎట్లుంటుండే తెలుసా మీకు? అర్థమైతే ఎట్లుంటుండే మనకి? ఇది ఉంటుండేనా? ఉండకపోతుండే. పైన ఇది ఇంకోటి వస్తుండే. చాలా ఘోరాలు జరిగిపోతుండే భయ్. బంగ్లాదేశ్లో మీరు చూసిరు కదా. అందుకే చెప్తున్నా, మనం మన ధర్మాన్ని రక్షించుకోకపోతే మన మీద దాడి అవుతుంది, మన దేవుళ్ళ మీద దాడి అవుతుంది. ఒక కొటేషన్ ఒక పెద్ద ఆయన ఏం చెప్తాడు అంటే, తిండి మీద, బట్ట మీద, ఇల్లు మీద ధ్యాస పెడతాం కదా మనం అందరము. దాంతోపాటు సనాతన ధర్మం మీద కూడా మనము ధ్యాస పెట్టాలి. ఎందుకంటే ఈ ధర్మం గట్టిగా ఉంటేనే మనము తిండి తినగలుగుతాం. ఈ ధర్మం గట్టిగా ఉంటేనే మనం వేసుకున్న బట్టలు మంచిగా ఉంటాయి. ఈ ధర్మం గట్టిగా ఉంటేనే మన దేవాలయాలు, మన ఇల్లు సురక్షితంగా ఉంటాయని చెప్పేసి ఆ పెద్దనే చెప్పాడు. రీజన్ ఏందన్నా అంటే బంగ్లాదేశ్ రీజన్ చెప్పాడు. కాబట్టి మనం ఎవరిని ఆళ్ళనీళ్ళని అది అని ఎవరు ఏ మతాలలో ఏమనదు. మనం ఎంతవరకు కరెక్ట్ ఉంటున్నామో అనేది మనం అనుకోవాలి. ఇప్పుడు తిరుపతిలో లడ్డు ఇష్యూ తెలుసా అన్న? తిరుపతి మనదే కదా, వేరే వాళ్ళు వచ్చేది ఏం చేయలేరు కదా. లడ్డు అపవిత్రమైందని చెప్పేసి మాట్లాడిరు. ఎవరు మాట్లాడిరు? పవన్ కళ్యాణ్ మాట్లాడిండు, చంద్రబాబు నాయుడు మాట్లాడిండు. నేను ఏం చేసిన అంటే పవన్ కళ్యాణ్ది ఒక స్టేటస్ పెట్టిన వాట్సాప్లో. పట్ట మెసేజ్లు వచ్చేసినాయి మన హిందూసే. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అను, అట్లా పెడతావు, నీకు తెలుసా నిజమైందా? అరే నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ కాదు, అభిమాని కాదు. ఆయన సినిమాలకు అప్పుడప్పుడు పోతా, చూస్తా. ఆయన అంటే ఒక రెస్పెక్ట్ నాకు. నేను ఆయన ఎందుకు పెట్టినా అంటే పవన్ కళ్యాణ్ సినిమా అభిమానం ఇదంతా కాదు. ఆయన ఎవరి కోసం మాట్లాడిండు? సనాతన ధర్మం కోసం మాట్లాడిండు కదా పోయి. సపోర్ట్ చేయాలా చేద్దాం మనము. ఆయనకి సపోర్ట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం అంటే, ఎవరైతే బీజేపీ మాట్లాడుతుంది, బీజేపీతో పాటు వేరే అందరి పార్టీలు, మనం అన్ని పార్టీలను కలుపుకుంటూ పోవాలి. ఓన్లీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఆయన జనసేన, కానీ ఏం చేసిండు? ఆయన సనాతన ధర్మం కోసం మాట్లాడిండు. పవన్ కళ్యాణే కాదు, రేపు అసదుద్దీన్ ఓవైసీ వచ్చి మాట్లాడినా సపోర్ట్ చేస్తాం సనాతన ధర్మం కోసం. అంతే కదా. దాంట్లో తప్పు ఉందా? లేదు. కోర్టు చెప్పలేదు ఇంకా, అట్టెట్లా మీరు చెప్తారు అంటే, ఫస్ట్ ఆ ఇష్యూ అయిందని చెప్పి కొంత వేల మంది హిందువులు మాట్లాడితే నెక్స్ట్ టైం ఆ ఇష్యూ కాదు. సో మనకి ఏదైనా అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు హిందూస్ అందరు కూడా, బట్ గ్రౌండ్ కోసం ఎవరు యాక్టివ్ ఉంటారు? ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు పోయి. ఎవ్వరికి ఫోన్ చేసి దేవుని దగ్గర వచ్చి కూర్చుందాము అని అంటే ఎవ్వరు రాదు. నాకన్నా నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది. బట్ మనల్ని ఎవరు రక్షిస్తారు అని అంటే భగవంతుడు రక్షిస్తాడు. మళ్ళీ ఏమంటాం, నేను ఫుల్ పూజలు చేస్తున్నా అన్న, నేను దేవుడిని ఎక్కడెక్కడో గుళ్ళకు పోతున్నా, నాకు మాత్రం కష్టాలు తీర్తలేవు. నేను దేవుడిని డైలీ దర్శిస్తున్నా, నాకు ఎందుకు కష్టాలు తీర్తలేవు? అరే భయ్ నువ్వు కాదు, రావణాసురుడు యుద్ధం చేసేటప్పుడు డైలీ రాముని చూస్తుండే చూడకపోతున్నా, యుద్ధం చేస్తుండే. కృష్ణుడు కూడా కంసుడు డైలీ చూస్తుండే. వీళ్ళు కూడా భగవంతుని యొక్క దర్శనం పొందిర్రు. కానీ వాళ్ళు ఏమైపోయారు? పతనం అయిపోయారు. ఎందుకు అని అంటే, నేను పోయి దేవునికి మొక్కినంత మాత్రాన, దర్శనం చేసుకున్నంత మాత్రాన, హనుమాన్ చాలీసా 100 సార్లు చేసినంత మాత్రాన కాదు భయ్. బయట నేను ప్రతి పని మంచిగా చేస్తేనే దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. నేను బయట మంచి పని చేయకపోతే దేవుడు నన్ను అనుగ్రహించాడు. నేను తప్పుడు పనులు చేసుకుంటా 100 సార్లు హనుమాన్ చాలీసా చదివితే దేవుడు ఊరుకుంటాడా? ఊకోడు భయ్. నువ్వు అసలు హనుమాన్ చాలీసా చదువు, ఏం చదవకు, ధర్మంగా బతుకును. ధర్మంగా అంటే సత్యంగా ఉండు, నువ్వు తప్పు చేయకు, నిజాయితీగా మాట్లాడు. ఖచ్చితంగా దేవుడు మీ పక్కనే ఉంటాడు. మీరు లైఫ్లో ఏది అనుకుంటే అది అవుతుంది. కాబట్టి భగవంతునికి సంబంధించిన అనేక కార్యక్రమాలలో మీరు అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు నేను ఈ గ్రామంతో పాటు చాలా గ్రామాలు పోతుంటాను. నేను ఇట్లాంటి వీడియోస్ మీరు చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఉంటుంది, అడిగే కార్తిక్ ఆఫీషియల్ అని. ఆ ఛానల్ మీరు ఫాలో కాండి. అక్కడ హిందుత్వంకి సంబంధించిన ప్రతి కంటెంట్ ఉంటుంది. ఆల్రెడీ నాకు పడనోళ్ళు రిపోర్ట్లు కొడుతురు, ఫోన్లు కొడుతురు, మెసేజ్లు చేస్తురు. నేను హనుమంతుని నమ్ముకున్నా, ఎవరికి భయపడాను. నేను కుల్లా ఎత్తున్నా. హనుమంతుని మీరు నమ్ముకుంటాడో ఎవ్వరు భయపడరు భయ్. మనం సత్యంగా ధర్మంగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అట్లా ఉండాలంటే మనం తప్పు చేయకుండా నిజాయితీగా భగవంతుని యొక్క నామస్మరణ మనం చేయాలి. భగవంతుని యొక్క నామస్మరణనే మనల్ని కాపాడుతుంది. ఎంతసేపు మనం ఇక్కడికి వచ్చి ఆ పూజలు, ఎన్ని పూజలన్నా చేయొచ్చు, బట్ ఇమీడియట్ గా కలియుగంలో మీకు ఫలం రావాలి అంటే కేవలం భగవంతుని యొక్క నామస్మరణ. డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, హరే కృష్ణ హరే కృష్ణ, ఓం నమ శివాయ అనుకుంటే అయిపోతుంది భయ్. చేస్తారా? ఎనీ టైం. అన్నా నేను స్నానం చేయలే, జై శ్రీరామ్ అనొచ్చా? నువ్వు స్నానం చేయకపోయినా, చేసినా, చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఇంకేం తిన్నా సరే, ఆల్వేస్ నువ్వు దేవుని యొక్క ధ్యానం చేసుకోవచ్చు. చేసుకుంటారా మీరందరూ? ప్రతి టైంలో, ప్రతి దగ్గర. మీ అందరు కూడా అన్న ఎన్ని సమస్యలు ఉన్నా, చిన్న మార్గం అన్నా 30 రూపాయలు పెడితే ఒక జపమాల వస్తుంది. ఈ జపమాల పట్టుకొని జస్ట్ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కూర్చోండి. ఇమీడియట్గా ఒక రిలీఫ్ దొరుకుతుంది. ప్రతి మతంలో పుట్టిన వాళ్ళకి కష్టాలు ఉంటాయి. అక్కడ పోతే కష్టాలు తప్పుతాయి అనుకుంటే మాత్రం
మీరు పప్పులో ఏం పెట్టినట్టు గట్టిగా చెప్పాలి. ఏం పెట్టినట్టు? కాలు పెట్టినట్టు. ఏలు కూడా కాదు, కాలు పెట్టినట్టు. ఓకేనా? చిన్నగా చెప్తాం మీకు. టైటానిక్ షిప్ లో చనిపోయిన వాళ్ళు హిందువులా? హిందువులా? టైటానిక్ షిప్ లో చనిపోయిన ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లో చనిపోయేటోళ్ళు హిందువులా? చచ్చిపోతారు కదా. ప్రతి మనిషి పుట్టినోడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. బరాబర్ కష్టాలు ఉంటాయి. కష్టాలు తగ్గాలంటే కూడా భగవంతుని యొక్క నామస్మరణతోటి తగ్గుతుంది అని చెప్పేసి బల్ల గుద్ది చెప్పొచ్చు. ఏ ధర్మంలా అన్నా? గట్టి చెప్పాలన్నా మీరు. ఏ ధర్మంలా? సనాతన ధర్మంలా. సో ఖచ్చితంగా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తారా? ఒకసారి అందరూ కూడా గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. పాలపిట్టని చూస్తారా? ఇడ మనం దసరా రోజు పాలపిట్టని ఎందుకు చూస్తాము అని అంటే, రాముడు అప్పట్లో రావణాసుని చంపడానికి పోయేటప్పుడు పాలపిట్టని చూసిపోతాడు. సో ఎవరు గెలుస్తారు? రాముడు గెలుస్తాడు. సేమ్ పాండవులు అరణ్యవాసం ముగించుకొని రివర్స్ కౌరవుల మీదకి యుద్ధం పోతారు కదా, వాళ్ళకి వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది? పాలపిట్ట కనిపిస్తుంది. సో పాలపిట్టని చూస్తే ఖచ్చితంగా లైఫ్ లో గెలుస్తాం. అందుకే మీరు ఏం చేస్తారు? పాలపిట్టని చూస్తారు. ఇంకోటి జమ్మి పెడతారు కదన్నా. ఇంకోటి చెప్తా మీకు. పాలపిట్టని సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క రూపం అని కూడా అంటారు. పరమేశ్వరుడు పాలపిట్ట రూపంలో వస్తాడు అని అంటారు. అందుకే పాలపిట్టని కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? దర్శించుకోవాలి. దాంతోపాటు మీరు దేనికి పూజ చేశారన్నా? దేనికి పూజ చేశారు? గట్టిగా చెప్పాలి. జమ్మి చెట్టు పూజ చేస్తాం మనం. జమ్మి చెట్టు ఎందుకు పూజ చేస్తాం? జమ్మి చెట్టును ఎందుకు పూజ చేసుకుంటాము అంటే, పాండవులు అరణ్యవాసం పోయేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా ఎల్లు దాపెడతారు? జమ్మి చెట్టు మీద దాపెడతారు. సో ఆ జమ్మి చెట్టు మీద దాపెట్టినప్పుడు పాలపిట్ట కూడా తిరుగుతుంటది. ఇంద్రుడు పాలపిట్ట రూపంలో వచ్చి వాటిని సంరక్షిస్తాడు. దానితో పాటు జమ్మి చెట్టు కూడా వాటిని రక్షిస్తుంది. అందుకే కూడా మన దగ్గర ఉన్న అస్త్రాలని మనల్ని రక్షించాలని మనం జమ్మి చెట్టుకి ఏం చేస్తాము? పూజ చేస్తాం. రామచంద్ర భగవానికి, భారత్ మాతాకి. ఇప్పుడు చేతులు పైకి లేవటండి, చప్పట్లు కొట్టిస్తా బుద్ధిపియ. చేతులు పైకి లేవటండి. అయిపోయింది కదా, రైట్. మీ అందరినీ కూడా ఆంజనేయ స్వామి మంచిగా చూడాలని చెప్పి మారుపల్లి గ్రామాన్ని మొత్తము, అదేవిధంగా ఈ టీం సభ్యులను కూడా మంచిగా చూడాలని చెప్పి నేను స్వామిని ప్రార్థిస్తూ ఒక్కసారి పిడికిలు బిగించి మంచిగా గట్టిగా షాద్ ఏమంటాం దాన్ని, సంగారెడ్డి వరకు వినిపించాలి పోయి. రైట్, వినిపించాలా? చలో. बोल सियावर रामचंद्र भगवान की, बोल सियावर रामचंद्र भगवान की। जय श्री राम, जय श्री राम, भारत माता की, भारत माता की, गौ माता की, पवन सुत हनुमान की, पवन सुत हनुमान की, सनातन धर्म की, सनातन धर्म की। जय श्री राम।